శారగాయంగా సంతోషము సంసారం చేయంగా ఎంతేసము వెనకట్లా చదువుకోక తప్పు పని చేసిరమ్మా. నేను చదివిన చదువు ఇంకే చదివినదే నేను చదివిన చదువు ఇంకే చదివినదే మేకలు మటన్ చికెన్ అప్పుడు లేకుండేనా? కుండల్లో ఉడకబెట్టి కళ్ళకి నీళ్ళు వచ్చేదాకా నవ్వినవా? నీ పెళ్ళి ఎన్నేళ్ళల్లో అయింది నీకు? నాక 10 అయిందో. తాతకి ఎన్నేళ్ళుండే? తాతకి ఎన్నేళ్ళు ఉండేను, ఒక 5 ఏళ్ళు ఎక్కువ ఉండాలి. సరే, మీ పెళ్ళి మీ ఇంటికాడ అయిందా తాతల ఇంటికాడ అయిందా పెళ్ళి? ఇంటికాడ అయింది. తాతల ఇంటికాడ సోమేశ్వర్లోనే అయిందా? 5 లగ్గాలు అయింది. 5 వద్దులు అయిందా? 5 వద్దుల లగ్గం అంటే ఎట్లా? పిల్లని తెచ్చిర్రు, లగ్గం చేసిర్రు, నాగేలు చేసిర్రు, వాళ్ళు కూడా ఒకట. ఇప్పుడు బస్సులు ఉన్నాయి, బండిలు ఉన్నాయి. ఓ మా అంటే గంటల అర్ధ గంటల ఇటు పోతుర్రు వస్తుర్రు, అన్ని ఇట్లా చేస్తుర్రు. బండ్లు వస్తుండే. ఏం బండ్లు? ఎడ్ల బండా? అప్పుడు ఇంటికో బండి ఉండే కావచ్చు. మీకుండేనా బండి? మా ఊరితో 3 అరకలు ఉన్నాయి. ఎడ్లే 3 అరకలు, 6 ఎడ్లు. ఏం కూర అండిరు నీ లగ్గంలో? లగ్గంలో పాటల కూర అండిరు. బద్దలు లంక పచ్చడి, సాంబార్. వెనకట్లా మొత్తం నీ లగ్గంలో కూడా సాంబార్ అండిర్రా? నీకు సాంబార్, నీకు ఉల్వచారు. మేకలు మటన్ చికెన్ అప్పుడు లేకుండేనా? కుండల్లో ఉడకబెట్టి అంటే వెనకట్ల కౌసన్న ముచ్చటలేదు కదా? కుండల్లో ఉడకబెట్టి ఆరబోతుర్రు పచ్చడి కోసేందుకు. రొట్టెలు కూడా చేస్తుండేనంట కదా? రొట్టెలు చేయలేరా మీ లగ్గంలో? ఓన్లీ అంటే అన్నమా అండింది? అన్నము కూర, అదే సైడ్కు బొంగులు గోలియలేరా? ఏంది? శారగాయంగా సంతోషము సంసారం చేయంగా ఎంతేసము. సంసారం చేయంగా ఎంతేసము. సరే, మీ తాత మంచోడే ఉండేనా? మా తాత మంచోడు. మీ తాత అంటే మీ ఆయన? తాతనే మా తాత గాని మీ సార్ మా సారు కంటే బొట్టు పెట్టుకుని ఇవ్వకుండే కళ్ళతో ఇట్లా చూస్తే కళ్ళు సైరం అంతా భయపెట్టి మందితో కూడా ఇప్పుడు ఓలతో నాకు మాట్లాడబుద్ది కాదు. అవునా? అమ్మో, తాత కుండ లేపుతాను ఎట్లా లేపిరు అంటుండే. ఇంత పెద్ద కుండలు సర్వలు అయితే 2 సర్వలు నీళ్ళు మోసుడు లావు పాడైంది. 2 సర్వలు ఏడుకెళ్ళి మోస్తుంటారు, మస్తు దూరం ఉంటుండేనా? బయలకెళ్ళి ఎత్తుంటారా? రోడ్కెళ్ళి బోరు కొట్టుడు, బోరింగా? బేదుగుమ్మల బాయి, పొలాలలో బాయి ఆడుంటే అవి అంటే ఇప్పుడు అన్నిటికీ అంతగా అంటే స్నానంకు కానీ బట్టలకు కానీ తాగుతందుకు కానీ అన్ని అంత దూరంకి వెళ్ళి మోసుకొచ్చుకొనే వాడుకుంటుంటారా? అవునా? కుండాల ఒక్కొక్క కాడ ఇంత కాడ ఊరిలో నీళ్ళు ఊరినట్టు కుండాలు. అంటే అంత మీద వచ్చినా కూడా అంటే నీళ్లు కరువు ఉండేనా అప్పట్లో? గింత కొడితే నీళ్ళు వచ్చు, ఈ బకెట్ అంత పక్క కొడితే నీళ్ళు వచ్చు. కాదు, ఇప్పుడు అంత చేసినా కూడా అంటే నీళ్ళు అంత కరువు ఉందా అయినా కూడా? అంటే ఇప్పుడు అంటే అప్పుడు బోర్లు లేక ఇప్పుడు బోర్లు వేసుకుంటే నీళ్ళు పడుతున్నాయి. ఆ లెక్కన చూస్తే మీరు చేతితో దోతే నీళ్ళు వచ్చినాయి అన్నారు అప్పట్లో. ఇప్పుడు ఏకంగా ఫీట్లు 100 వేస్తుర్రు. ఇప్పుడు నల్లలు ఉన్నాయి ఇంటికి, ఇంకుతున్నాయి నీళ్ళు, ఇంకుడు గుంతలు చేసిర్రు. అట్లా బోర్లు కొట్టుకున్నాను కానీ ఆ గుట్ట మీద అయినా కానీ నీళ్ళు పడుతున్నాయి. బోర్ పూర్తి మన నల్ల పూర్తి గట్టుకోతే అన్న మాది ఉంటే ఇట్లా కొట్టుకుంటే నీళ్ళు అమ్మ. నీ లగ్గం ఎప్పుడైంది? 2 సంవత్సరం కూడా ఉందా? అంటే నువ్వు 25,000 సంవత్సరాలు 2500
2026 నాకే నేనే చదువు మర్చిపోతున్నా. అంటే నీ 2000 ఏండ్లు బతికినవులే. నేనే కరెక్ట్ చెప్పిన. అందుకే పనులు వచ్చిపోయినాయి. అన్నేండ్లు బతికినావు కాబట్టి. గట్టడి చూసింది. కాదమ్మా, ఇప్పుడు నీ పెళ్లిలో నీకు ఎన్ని వేల చీర కొనిచ్చిర్రు? అప్పుడా మాకు తెలియలేదు అట్లా. అది 10,000 రూపాయలు. 10,000 చీర కొనిచ్చిర్రులే అప్పట్లో నీకు. కరెక్ట్ చెప్పు అదనలా. నేను చెప్తున్నా. ఇప్పుడు ఇలా యూట్యూబ్ లో పెడతా. యూట్యూబ్ లో నువ్వు 10,000 అన్నావు అనుకో, అందరు నిన్ను అడుగుతారు. 110 రూపాయల చీర పోయినది నా ఎల్లి చీర. నేను కరెక్ట్ చెప్తున్నా. మీరు ఇంకమ్మా? ఇంకమ్మది లవ్ మ్యారేజ్. అంటే అప్పట్లో మీరు పెళ్లికి ముందు ఎసుంటి డ్రెస్లు, పంజాబ్ డ్రెస్లు వేసుకుంటుంటారా? లంగా ఓనిలా? జుట్లు కాదు, నైట్ డ్రెస్, లంగా జాకెట్లా? నువ్వమ్మా? గగ్గేర్లు అంటుంటివా? మొగోళ్ళకి ఎట్లుంటుండే? లాగు అంగే. మీకు లగ్గమైనప్పుడు తాత వేసుంటి డ్రెస్ వేసుకుండే? చిన్న దోత. నువ్వు ఎంత దాకా చదువుకున్నావు? అన్నాక నేర్తుంది. ఇప్పుడు డిగ్రీ పాస్ అయినా. ఏ కాలేజ్? దేశపేట అవతల ఉంటుందా? ఏ గ్రూప్ నువ్వు? ఇప్పుడు రాదు. డిగ్రీ గ్రూపా? మీ క్లాస్మేట్లు ఉన్నారు వాళ్ళన్నా? ఉన్నారు. గండివేట్లు ఉన్నారా? ఉన్నారు. మీరు పార్టీ చేసిరా కాలేజ్లో? చేసినాం. ఏమనుకుర్రు? దుడ్డెడు అనుకుర్రా? దుడ్డెడు అంటే సారా. వెనకట్లా చదువుకోక తప్పు పని చేసిరమ్మా. నేను చదివిన చదువు ఇంకే చదివినవే. అమ్మా నేనేం చేయలేదు. అంతేనా? నా విషయానికి వస్తే నేనే ఒప్పుకుంటా మీకున్నంత నాలెడ్జ్ నాకు లేదు అని. కానీ ఏకంగా ఇక నా 15 ఏళ్ళ చదువును ఇట్లా నేను చదివింది నువ్వేం చదివి తెలంగాణ సంఖ్యకి ఉన్నది. కింద దించడం వేసుకొని పండం చూడు వేసుకుని వచ్చి అట్లా చదవలేదు. నేను ఆడ వాడేసి వచ్చిన బస్తను. మళ్ళీ అట్లా ఏది ఎప్పటికీ ఈపుకే ఉంటుండే. ఇప్పుడు అందుకే ఈపు కాడ పెట్టినవా? తాత పేరు ఏం పేరమ్మా? తాత పేరు ఏం పేరు? నీకే తెలియదు. నాకు తెలియదు. గుంతల శంకర. ఏడున్నాడు తాత? గార్డెన్ చేస్తున్నాడు రా. రమ్మా అన్నం తిని పోతాడు. పంచాయతీ దింపుతుందా పెద్ద మనిషి? ఇట్లా పెద్ద మనిషి. ఒకనాడు పోచం పండుగ, ఒకనాడు పందిరి, ఒకటి పిల్లాస్తది, ఒకనాడు లగ్గము, ఒకనాడు కాదొక్కుడు, ఒకనాడు కళ్యాణం ఆడు, ఒకనాడు మంచం ఎక్కుడు. ఓటు అన్న అంటే అప్పుడు అందరు కాబట్టి ఇప్పుడు నాకే తిరుగుతుంది. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు విన్నావా? నేను ఒకటి చదివినా గంతే, నువ్వు 10 చదివినా గంతే అన్నారు నన్ను. వేస్ట్ నేను నువ్వు ఇంకా వేస్ట్. అందుకే నువ్వు వేస్ట్. దగ్గర విసిపోవు ముక్కలకి వెళ్ళి కాదు. నువ్వు చదవలేవు మరి మా ఎత్త చదివింది. అదే ఇగో గింత సుత్త లేకుండే మా ఎత్త లగ్గమైనప్పుడు. అంటే నువ్వు వచ్చినాక లగ్గమైందా అమ్మది? పుట్టిందా? అకెళ్ళేమో మర్చిపోయాను. ఇప్పుడు మీరు అనామల పిల్లలా? హోలను
నన్ను నిన్న వాళ్ళవ నిన్నెందుకు చేసు వాళ్ళ బిడ్డలు ఉన్నాక నాకు మంచిగా చేస్తూ నేను మంచిగా పని చేసుకుంటుంటే వాళ్ళతో నేను మంచిగా చేస్తాను ఇక దీన్ని దెబ్బ గుర్తుంటే తిక్క తెంగితే ఆయనతో పెళ్ళి కట్టిస్తాను. నీకన్నా చిన్నదేనా? చాలా చిన్నది గిట్లు ఉన్నది. చాలా చిన్నది కానీ పనులు ఇయ్యాలమ్మా జో నమ్మ మరి ఇద్దరు పండ్లు ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు. అమ్మాయి కూడా ఇచ్చిపోతున్నాయి. కళ్ళకి నీళ్ళు వచ్చేదాకా నవ్వినవా? పారాలు మా అన్న వస్తే హుషారుతనంతో తాగా మంచిగా తాగిందేమో దానికి చిన్న పండు గట్టిగా అంటే పండ్లకు మందు పోసిరా? తొట్లే కాడ ఇట్లా మీరేమో ఓపిచ్చిరు కదా నీళ్ళు, అదేంది? బాయిలకి ఎందుకు అంటే ఎందుకు చేపిస్తారు అది? నీళ్ళ ధర నీకు, పాల ధర నాకు, నీళ్ళదారు వాళ్ళకు గంగదేవి, పాల ధర తల్లికి. బాయి తీస్తుంది బాయిలకి 5 కూరలు అంటే దాని వెనుక ఉన్న రీజన్ ఏంది అంటే కారణం ఏంది అట్లా ఎందుకు చేపిస్తుంటే? తల్లికి పాలు మంచిగా రావాలని చేపిస్తుంటేనేమో. మరి గదే అడుగుతున్నా నేను. నువ్వు తల్లికి పిల్లలు చేపిస్తారు అందరు ఫ్రీ బస్సులో మొత్తం మా ఇంటి కానున్నారు. అమ్మిటి బాయ్ ఎంకమ్మ పోతుందా? అన్ని ఆధార్ కార్డులు అన్నీ ఇన్నే ఉన్నాయి. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఇంగ్లీష్ నేర్పుతుంది. నాకు రానే రావు ఏబిసిడీలు. ఏబిసిడీలు రౌతి దాకా ఉంటాయా? ఇషి ఏబిసిడీలు రౌతి దాకా ఉంటాయిరా. ఐలు జెడ్ దాకా ఉంటాయి. మా నిజం మా స్కూల్లో మా మేడం అట్లనే చెప్పింది. వీళ్ళకు 90 క్లాస్, వీళ్ళకు 60 క్లాసా? ఓ అబ్బా, అందుకే 20, 10, 70 అంటుంది అమ్మ. అవన్నీ మనకు రానే రావు. కష్టమా? నీకు ఫోన్ ఉందా? మరి ఫోన్ నెంబర్ ఒక్కసారి ఇవ్వలేవు? ఇయ్యచ్చు కదా, రోజు చేస్తా నేను. నేను జోక్గానే అంటున్నాను, సీరియస్గా అనుకోకు. ఎందుకంటే పనులు అది నిజం కాబట్టి చెప్తున్నా నేను. ఎట్లా మాట్లాడతాను మాట్లాడిస్తున్నావు. ఫన్నీ అంతా జోక్, అన్ని జోకే. సీరియస్ గా తీసుకుంటలేవు కదా. ఏం సీరియస్? కొందరు ఫీల్ అయితే నేనైతే వీలైతే చెల్లరకోయినా తక్కనే కానీ చలి పెడుతుందని పోతలేను. మీదికెళ్ళి దూకినా తప్పలేదు. ఇప్పుడు వీళ్ళు నన్ను అన్న మాటకు